రేపే సంకటహర చతుర్థి. 5 వస్తువులను దానం చేయండి, సంపద పెరుగుతుంది. సంకటహర చతుర్థి నాడు కొన్ని వస్తువులను దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఉపవాస సమయంలో ఏ వస్తువులు దానం చేయాలో తెలుసుకోండి. ఈ సంవత్సరం సంకటహర చతుర్థి వ్రతం 8 నవంబర్ 2025న ఉంది. ఈ రోజు ఉపవాసముంటే మంచిది. వినాయకుడుకు అంకితం చేయబడింది. ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. శాస్త్రాల ప్రకారం ఈ రోజున ఉపవాసం పిల్లల ఆయుష్ను పెంచుతుంది, సంతోషం, శ్రేయస్సును తెస్తుంది. వినాయకుడిని ఈ రోజున పూజించడం ద్వారా భక్తుల కోర్కెలన్నీ నెరవేరి సంపదలు చేకూరుతాయని చెబుతారు. ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం కూడా చాలా పవిత్రమైనది, ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మరి ఈ రోజున ఏ వస్తువులు దానం చేయాలో చూద్దాం. 1 నల్ల నువ్వులు. నల్ల నువ్వులను దానం చేయడం చాలా పవిత్రమైనది, ప్రయోజనకరమైనదిగా భావిస్తారు. హిందూ మతం యొక్క నమ్మకాల ప్రకారం నల్ల నువ్వులు అనేక దేవతలకు నివాసంగా నమ్ముతారు. వీటిని దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, పిల్లలు దీర్ఘాయుష్యుతో ఉంటారని నమ్ముతారు. 2 బెల్లం. సంకటహర చతుర్థి రోజున బెల్లం దానం చేయడం వల్ల వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటారని నమ్ముతారు. బెల్లం దానం చేయడం వల్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని, అదృష్టం మద్దతు ఇస్తుందని నమ్ముతారు. 3 నెయ్యి. సంకటహర చతుర్థి రోజున నెయ్యి దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున నెయ్యి దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ఆరోగ్యం, ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. 4 ఉప్పు. సంకటహర చతుర్థి రోజున ఉప్పును దానం చేయడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఈ ఉప్పును దానం చేయడం వల్ల కంటి లోపాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. 5 దుస్తులు. వెచ్చని దుస్తులను దానం చేయడం చాలా శుభప్రదంగా, ప్రయోజనకరంగా భావిస్తారు. ఈ సమయంలో చల్లగా ఉంది. అందువల్ల ఈ రోజున పేద, అవసరమైన ప్రజలకు వెచ్చని దుస్తులు లేదా దుప్పట్లు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. జీవితంలో ఆర్థిక పురోగతి, శ్రేయస్సు ఉంటుంది.